హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పనస పిక్కల పకోడీ బాల్స్ కూర అండి. మీరు ట్రై చేయొచ్చు. పనస పిక్కలను మనం ఇలాగా ఉడకబెట్టేసుకొని తొక్క తీసుకోండి. పల్చటి పొరలాంటిది ఉంటుంది కదా, తొక్క తీసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. మిక్సీలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయల కారం వేసుకోండి. అంటే మీకు పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకోండి, నేను పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాను. ఇది పొడిలాగా ఆడాలండి, ముద్దలా కాదు. చూసారా, ఇలా పొడిగా ఉండాలి. తడి ఉండదు కాబట్టి మనకి ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోనే శనగపిండి, 1 కప్పు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్, అలాగే కొద్దిగా సోడా, టేస్ట్కి తగ్గ ఉప్పు, 1/2 స్పూన్ సోడా వేసుకున్నాను, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో నూనె ఏమీ వేయక్కర్లేదండి, ఉట్టిగా అలా కలిపేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొద్ది నీళ్ళు వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. స్మూత్గా కలుపుకొని నూనె పెట్టుకోండి పెనం. అందులోనే చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇవి స్నాక్స్ కింద తినొచ్చండి, పకోడీలాగా. అంటే మనం ఇందులో ఇలా వేయించేసుకోండి. అన్నీ వేయించేసుకొని పక్కకు పెట్టుకోండి. చూసారా, చాలా గుల్లగా ఉంటాయండి. చూడండి, ఇలాగ విప్పితే మనకి గుల్లగా కనబడాలి వండ. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మనం వేయించేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోండి. దీంట్లో సేజ్వాన్ చట్నీ కానీ టమాటా కచ్చప్ కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. చూసారా, నూనె కూడా పేల్చదండి. ఇందులో మనం సేజ్వాన్ చట్నీ నంచుకొని తినండి. నేనైతే సేజ్వాన్ చట్నీ నంచుకొని తిన్నాను. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బాల్స్, పనస పిక్కల బాల్స్ మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ. ఇవే బాల్స్తో మనం కూర కూడా చేసుకోవచ్చండి. మనం కూర చేస్తున్నాను. ఆ బాల్స్తో కొద్దిగా నూనె ఉంచేసి అందులోనే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు తాలింపు పెట్టుకోండి. కొద్దిగా దీనికి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీకు కావాలంటే టమాటాలు, ఉల్లిపాయ గ్రైండ్ చేసుకొని ముద్ద వేసుకోవచ్చు. నేనైతే నాకు ఇలాగ కావాలని ఇలాగ వేసుకున్నాను. నేను గ్రేవీగా కావాలంటే ఉల్లిపాయ, టమాటా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. నేను 1 ఉల్లిపాయ, 1 టమాటా చిన్న ముక్కల్లా కోసుకొని ఇందులో వేసుకున్నాను. అందులోనే మసాలా పొడి, కొద్దిగా 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఒకసారి వేగనివ్వండి. మీరు ఇప్పుడు టమాటా బాగా వేగాక అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. 1 గ్లాసు నీళ్ళు పడతాయి. ఎందుకంటే బాల్స్ పీల్ చేస్తాయి. పునుగులు ఎలాగ పీలుస్తాయో అలాగే ఈ బాల్స్ కూడా మొత్తం ఆ రసాన్ని పీల్ చేస్తాయండి. అందుకని నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకొని మరిగాక అందులో ఈ బాల్స్ వేసేసుకొని కొద్దిగా కారం కూడా కలుపుకోండి. ముందు వేసుకోవచ్చు కారం, నేనైతే లాస్ట్లో వేసాను, ఘాటు వచ్చేస్తుందని. ఇందులో కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టుకోండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, వేడి వేడి రైస్లోకి. మన రోటీలోకి కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.
రైస్లో కలుపుకొని తిన్నాక నేను అది మూత పెట్టేసుకున్నాను. అంతేనండి, ఎంత టేస్టీ అయినా పనసపిక్కల బాల్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.